హాయ్ అండి. వెల్కమ్ టు కార్తిక ఫుడ్స్. ఇప్పుడు నేను చేసిన రెసిపీ మేథీ చమన్ అని మీరు టైటిల్ చూసే వచ్చుంటారు గదా! అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బావుందండి. మనం రెస్టారెంట్‌లోకి వెళ్ళినప్పుడు ఈ కర్రీ ఆర్డర్ చేసుకొని తింటే ఎలా ఉంటుందో అంతకన్నా డబుల్ టేస్ట్ వచ్చింది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలనే నేను ఈ వీడియో అప్‌లోడ్ చేశాను. నేను ఈ కర్రీ చేసిన తర్వాత, తిన్న తర్వాత ఎడిట్ చేసి అప్‌లోడ్ చేశాను. ఎందుకంటే ముందు నేను టేస్ట్ చేసిన తర్వాతే అప్‌లోడ్ చేయాలని చెప్పి. చాలా కుదిరింది. నేను గొప్ప కోసం చెప్పట్లేదు. మీరు డెఫినెట్‌గా నేనెలా అయితే చేశానో అలాగే చెయ్యండి. అసలు అదిరిపోతుందనమాట. మీరు రెస్టారెంట్‌కెళ్ళి ఇంక మేథీ చమన్ ఆర్డర్ చేసుకోరు. ఎందుకంటే ఇంట్లోనే చేసుకొని తింటారు. అంత బాగా వచ్చింది. మనం ఇప్పుడు ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని పాన్ పెట్టేసుకొని, పాన్‌లో బటర్ వేశాను. డెఫినెట్‌గా బటర్ వేయండి. మరి మనకి రెస్టారెంట్ స్టైల్ కన్నా ఇంకా టేస్ట్‌గా రావాలంటే మనం ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియెంట్స్ డెఫినెట్‌గా వేయాలి. బటర్ కొంచెం బాగా కరిగిన తర్వాత మనం దీనిలోకి జీలకర్ర వేయాలి. జీలకర్ర వేసి కొంచెం చిటపటలాడే వరకు అలా ఉంచాలనమాట. బటర్ వేస్తే చాలా బావుంటుందండి. ఆయిలు లేదా నెయ్యి కన్నా కూడా బటర్ అయితే సూపర్ టేస్ట్ వస్తుందనమాట. దాని తర్వాత జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి వెయ్యాలి. 2 ఉల్లిపాయలైతే సరిపోతాయండి. చిన్నగా కట్ చేసి వేసిన తర్వాత అది కొంచెం బాగా మగ్గించుకోవాలి ఉల్లిపాయలు. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కంపల్సరీ వెయ్యాలి. వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు మనం ఇలా కలుపుకోవాలి. ఇది వెంటనే మనం మూత పెట్టేయకూడదండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత కొంచెం మాడిపోతాయి గదా! అందుకని మనం చేత్తో అలా కలుపుతూ ఉండాలి మూత పెట్టేయకుండా ఇంకా. తర్వాత ఒక 2, 3 టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. పెద్ద ముక్కలైతే బావుండదు దీంట్లోకి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మాత్రమే వేసుకోవాలనమాట. టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఒకసారి కొంచెం మగ్గించడానికి మనం ఫస్టు కొద్దిసేపు మగ్గపెట్టుకోవడానికి ఒక మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్. 5-8 మినిట్స్ వరకు టమాటాలు మగ్గడానికి టైం పడుతుందండి కొంచెం. ఇప్పుడు కూడా ఇంకా బాగా మగ్గలేదు. కొంచెం బానే ఉన్నాయి. కాకపోతే ఇంకా బాగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం మెత్తబడ్డానికి ఉప్పు అవి వేసుకుందాము కొన్ని ఇంగ్రీడియెంట్స్. ఇప్పుడు మూత తీసి చూసుకొని ముందుగా దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ఎక్కువ, తక్కువ మీరు చూసుకొని. తర్వాత పసుపు, ఇంకా కారం, ధనియాల పొడి, ఇంకా ఫైనల్‌గా గరం మసాలా కూడా వేశాను. దీంట్లో వేసినవేంటంటే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఇవన్నీ మసాలాలు వేసి టమాటా ముక్కలకి బాగా పట్టించి ఒక 2 మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉన్నప్పుడు మన మసాలాలన్నీ టమాటాలకి, ఉల్లిపాయలకి బాగా పడతాయన్నమాట. దీంట్లో ఇంకొక ఇంగ్రీడియెంట్ ఇప్పుడు వేస్తాను. అది మాత్రం డెఫినెట్‌గా వెయ్యాలి. ఖచ్చితంగా అన్ని సూపర్ మార్కెట్‌లో దొరుకుతుందది. కసూరి మేతి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కసూరి మేతి కొంచెం చేత్తో ఇలా మెదిపేసుకొని దీంట్లో వేయాలి. అలాగే వేసేయకుండా. సో, ఇది ఫైనల్‌గా పచ్చివాసన పోయే వరకు ఒకసారి ఒక 1 మినిట్ బాగా కలిపేసుకోవాలి. ఇంకా ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టాలంటే కొంచెం వాటర్ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ కన్నా తక్కువగా కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మసాలాలన్నీ పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. దీనిలో మన మెయిన్ ఇంగ్రీడియెంట్ మెంతి ఆకులు. ఇప్పుడు వీటిని ఒక 2, 3 కట్టలు మెంతాకులు తీసుకొని వేశానండి బాగా కడుక్కొని. ఇప్పుడు మెంతాకుల్ని మనం ముందుగా ఫ్రై చేయడం అదేమీ అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్‌గానే వేసేయాలి. వేసి బాగా కలపాలి. పచ్చివాసన పోయేదాకా బాగా కలపాలి. కలిపిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాము కాసేపు. మూత పెట్టుకొని అది మగ్గే లోపల నేనిక జీడిపప్పు ఒక అరగంట నానబెట్టుకున్నానండి. నానబెట్టుకొని మిక్సీ జార్‌లో ఫైన్‌గా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ మెంతాకులు, ఈ టమాటాలు, ఉల్లిపాయల్లో కలిసిపోయి ఎంత తక్కువైపోయాయో. అందుకని 3 కరెక్ట్‌గా మెంతాకులు కట్టలు పడతాయన్నమాట. ఇప్పుడు ఆ జీడిపప్పు పేస్ట్ దీంట్లో వేసేసాను. ఇంకా పేస్ట్ వేసిన తర్వాత కొంచెం అడుగున ఉంటుంది కదా! వాటర్ వేసి మళ్ళీ కలుపుకొని వేసుకున్నాను మొత్తంగా. జీడిపప్పు పేస్ట్ ఇప్పుడు నేను చెప్పిన ఏదైనా సరే స్కిప్ చేయొద్దు. ఏది కూడాను సేమ్ టేస్ట్ మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ రావాలంటే ఇప్పుడు చెప్పిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ వేసుకోవాలి కంపల్సరీగా.
ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. ఈ పేస్టు దీంట్లోకి బాగా పట్టేలా కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని ఒక 8 మినిట్స్ దాకా పడుతుంది. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండండి. ఒక 8 మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకుందాము. పన్నీర్ ముక్కలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసేసుకోవడమే. ఇది పన్నీర్ ముక్కలు కూడా ముందుగా ఫ్రై చేయక్కర్లేదు ఆయిల్‌లో. ఇలా వేసుకుంటేనే స్మూత్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఒక 5-6 మినిట్స్ మనం ఇందులో మగ్గించుకోవాలి అలాగా. పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత ఇంకొంచెం పన్నీర్‌ని తురిమేసుకొని వెయ్యాలి. కంపల్సరీ తురుముకొని వెయ్యాలి. అది పన్నీర్ వేసాం కదా అని చెప్పి తురుముకోకుండా ఉంచేయకూడదు అలాగే. సో పన్నీర్ ముక్కలు వేసుకొని తురుముకొని కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గాలి. మగ్గే వరకు మనం కొంచెంసేపు మూత పెట్టుకుని తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాము. అన్ని మసాలాలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ బాగా మగ్గి చాలా బాగుంటుందండి. ఇంకా దీంట్లో మనం ఫైనల్గా ఇంకొక ఇంగ్రీడియంట్స్ వేస్తే మన కర్రీ రెడీ అయిపోయినట్టే కంప్లీట్గాను. అదేంటంటే ఫ్రెష్ క్రీమ్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ అన్నది ఇప్పుడు నేను దీంట్లో కొంచెం షుగర్ వేశాను. షుగర్ వెయ్యాలి కంపల్సరీగా. ఇంకా దీంట్లో ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. షుగర్ మాత్రం వెయ్యండి. ఇప్పుడు ఇంక చెప్పాను కదా ఫైనల్ ఇంగ్రీడియంట్ వేయాలని, అది ఇందులో ఫ్రెష్ క్రీమ్ అనమాట. అది నేను బయటది దొరుకుతాయి మనకి ఫ్రెష్ క్రీము, కానీ ఇంట్లో పాలమీగడ ఉంటుంది కదా, రోజు కొంచెం తీసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను నెయ్యి చేయడం కోసం. దాంట్లోంచి కొంచెం తీసి తొరకలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. కలుపుకొని వేస్తే ఇది ఫ్రెష్ క్రీమే అనమాట. సో ఇదండి మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో ఇప్పటికి ఫైనల్గా డిష్లోకి షిఫ్ట్ చేసేసుకుని కొంతమంది రెస్టారెంట్లో మీరు చూసే ఉంటారు కదా, కొంతమంది జీడిపప్పు పైన ఫ్రై చేసి వేస్తారు కదా, ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకుంటే మనకి కొంచెం కర్రీ తింటూ కరకరలాడుతూ ఉండే జీడిపప్పు తగులుతూ చాలా బాగుంటుందన్నమాట. ఇది మాత్రం మీ ఇష్టం అనమాట. ఫైనల్గా వేసిన జీడిపప్పు ఫ్రై చేసినవి వేసినా వేయకపోయినా మనకి టేస్ట్ ఏమీ మారదు, చాలా బాగుంటుంది. మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి. ఇదండి మన కర్రీ మాత్రం ఫైనల్గా రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్